వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే నేను ఏవైతే చెప్తానో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే 98+ మార్క్స్ అనేది కంపల్సరీగా స్కోర్ అనేది చేస్తారు. అలాగే ఎలా పాస్ అవ్వాలి అంటే ఎవరైతే ఫెయిల్ అవుతాను అనేసి భయపడుతున్నారో వాళ్ళకైతే ఎలా పాస్ అవ్వాలి, ఏం చూసుకుంటే పాస్ అనేది అవుతారు అనేసి అండ్ 1 డే ప్రిపరేషన్ ప్లాన్ అనేది వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో 1 డే ప్రిపరేషన్కి ఏమేమి క్వశ్చన్స్ అనేది చదువుకుంటే 98+ మార్క్స్ అనేది వస్తాయి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, నేను అసలు ఇప్పుడు దాకా బుక్సే ముట్టలేదు, నేను ఎలా చదవాలి, సో దానికి సంబంధించి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. అండ్ పీడిఎఫ్స్కి సంబంధించి నేను టెలిగ్రామ్లో అలాగే వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా యొక్క నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ అయితే నాకు ఏమీ రాదు, నేను కొద్దిగా అంటే నాకు 1 డేనే టైం ఉంది, లేదంటే ఇవి తక్కువ డేస్ ఉన్నాయి కదా, సో 1 డేలో నేను చదివేసి నేను పాస్ అయిపోవాలి, లేదంటే 50 మార్క్స్ అనేది స్కోర్ చేయాలని ఎవరైతే అనుకుంటారో ఇదైతే చూడండి. లేదంటే సో నేను ఫైనల్గా తర్వాత 98+ మార్క్స్ సంబంధించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ పాస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఫస్ట్ అయితే నీతి శ్లోకాలు అయితే 6 నేర్చుకోండి. అలాగే నేను ఇవేవైతే చూపిస్తాను సో ఇవన్నీ చూసేసుకోండి గైస్, ఓకేనా. సో ఉపవాచకంలో ఏవైనా 4 పాఠాల ప్రశ్నలు అయితే మీరైతే చూసుకోండి, 8 మార్క్స్ అయితే వస్తాయి. సో సందర్భ సహిత వాక్యాలు పద్య భాగం అట్లాగే దీనికి సంబంధించి సో 6 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. సో ప్రతి ఒక్కటి నేను తెలుగులో రాసి నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే చూసుకోండి. ఇవైతే జస్ట్ ఎవరైతే 50 మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. సో ఇక్కడ నేను తెలుగులో సాంస్క్రిట్లో ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా, సో ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే చూసేసుకోండి. పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, సో టెలిగ్రామ్లో చూసుకోండి, లేదంటే వాట్సాప్లో కూడా సెండ్ చేస్తాను. సో వాట్సాప్లో కూడా జాయిన్ అయిపోండి. యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని అయితే చూసుకోండి. సో కొద్దిగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్, అదొకటి నాకు చాలు, ఓకే. సో 50+ మార్క్స్ అనేది కంపల్సరీగా దీనిలో అయితే వస్తాయి. సో మీరు 61 మార్క్స్కి అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ యొక్క పీడిఎఫ్లో. సో ఇది ఒకటి చూసుకున్నట్లయితే 50 మార్క్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. సో ఇక పీడిఎఫ్ ఒకటి మీరు చూసుకున్నట్లయితే చాలా అనమాట. ఎవరైతే ఫెయిల్ అవుతాననేసి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ యొక్క పీడిఎఫ్ ఒకటి చూసుకోండి సరిపోద్ది. అండ్ నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా, ఇవైతే కొద్దిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట, ఓకేనా. సో మీరైతే స్కిప్ చేయకుండా ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కటి చూసేసుకోండి. అండ్ ఫస్ట్ నేను బ్లూ ప్రింట్ కూడా చూపించాను కదా, ఇదైతే లెటర్ అనమాట. సో దీన్ని కూడా కొద్దిగా చూసేసుకోండి. సో ఇది కొద్దిగా మీరు అయితే చూసేసుకొని మీరైతే ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి గైస్, ఓకేనా. సో 98+ మార్క్స్ స్కోర్ చేయడానికి నేను నా తర్వాత అయితే చూపిస్తాను. సో 98+ మార్క్స్ కోసమే చాలా మంది వచ్చారనేసి అనుకున్నాను, సారీ ఫర్ దట్. సో ఇవన్నీ మీరు చూసేసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకోండి. అండ్ 98+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఒక పీడిఎఫ్ అనేది చూసుకుంటే సరిపోద్ది అనమాట. సో ఐ హోప్ మీరు టైం లైన్ చూసి ఇక్కడికైతే వచ్చారనేసి అనుకున్నాను. ఇవన్నీ చూసేసుకోండి, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను కదా, ఇవన్నీ మీరు కొద్దిగా చూసేసుకొని సో మీకు వచ్చా రావా అన్నది అయితే కొద్దిగా చూసుకోండి గైస్, ఓకేనా. సో దీని నుంచి మీకు మ్యాక్సిమం 98+ మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేస్తారు. సో ఇవన్నీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, లేదంటే వాట్సాప్లో సెండ్ చేస్తాను, మీరైతే కొద్దిగా చూసుకోండి. సో మీరైతే ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా 98+ మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు అవైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, బట్ నేను 98+ మార్క్స్ స్కోర్ చేయాలంటే సో మీరు అవి నేను ఫస్ట్ ఏవైతే చూపిస్తాను నా యొక్క పీడిఎఫ్ అండ్ ఈ పీడిఎఫ్, సో రెండు మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా మార్క్స్ అనేది స్కోర్ చేస్తారనమాట. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ప్రతి నేను చూపిస్తాను కదా, సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది. ఇవన్నీ మీరు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో లేదంటే టెలిగ్రామ్లో సెండ్ చేశాను, సో టెలిగ్రామ్లో కూడా మీరు చూసేసుకొని మీరైతే కంపల్సరీగా ఇవన్నీ చూసేసుకున్నట్లయితే చాలన్నమాట. సో మీరైతే కంపల్సరీగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. సో దీని ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. సో ఇవన్నీ మీరు చూసేసుకొని మీరైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారనేసి అనుకోండి. ఎగ్జామ్ అనేది అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాశారు అన్నది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇవి అయిపోయాక నేను మోడల్ పేపర్స్ కూడా కొద్దిగా చూపిస్తాను, ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ అనమాట. సో దానిలో నుంచినే మ్యాక్సిమం వస్తాయి. సో కొద్దిగా అయితే మీరైతే కొద్దిగా చూసుకొని మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ అనేది అవుతారనేసి అనుకున్నాను. సో కొద్దిగా రాయడం కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకొని, ఎందుకంటే సో మళ్ళీ మీరు అంటే జస్ట్ ఇది సాంస్క్రిట్లో ఉంటుంది కదా, సో కొన్ని అయితే కంపల్సరీగా సాంస్క్రిట్లో రాయాలి, కొన్ని అయితే కంపల్సరీగా అంటే మీరు అదైతే చాయిస్ అనమాట, ఇంగ్లీష్లోనే రాయొచ్చు, తెలుగులోనే రాయొచ్చు. సో అది కూడా మీకు అదేమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో ఇది ఒకటి మీరు చూసేసుకున్నట్లయితే చాలా అనమాట. అండ్ ఇంకా మీకు కావాలి అంటే
ఇవి కూడా కొద్దిగా చూసుకోండి గైస్, ఓకేనా. ఇవైతే పబ్లిక్లో కొద్దిగా మ్యాక్సిమం వచ్చే రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దట్స్ వై ఇవి కొద్దిగా చూసుకోండి. అవన్నీ అయిపోయాక అంటే మీకు వచ్చా రావా అన్నది కొద్దిగా చూసుకోండి. సో ఇవి వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మార్క్స్ అనేది మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసేసినట్లయితే సో మీరైతే ఇవైతే కొద్దిగా చూసేసుకోండి, ఓకేనా. అండ్ ఇదైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. ఇది కావాలంటే టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. సో టెలిగ్రామ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. సో ప్రతి ఒక్కటి నేను టెలిగ్రామ్లో క్లీన్గా నేనైతే సెండ్ చేస్తాను. దాన్ని అయితే కొద్దిగా క్రాస్ చెక్ చేసుకోండి. ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే మీకు వస్తుంది అనమాట. వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వండి, వాట్సాప్లో సెండ్ చేస్తాను. అండ్ మీకు ఇంకో కావాలంటే వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి. నంబర్ అనేది డిస్ప్లే చేస్తాను కదా, మెసేజ్ అనేది చేయండి. ఇదైతే నారాయణకి సంబంధించి క్వశ్చన్ బ్యాంక్ అనమాట. దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. సో దీనిలో అయితే కొద్దిగా ఈజీగానే ఉంటుంది, మరీ అంత దీనిగా అయితే ఉండదు. సో దీన్ని చూసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా అంటే 98+ మార్క్స్ అనేది వస్తాయన్నమాట. 99 అన్న వస్తుంది. సో బట్ నేనైతే 98 అనేసి అయితే అన్నాను, ఎందుకంటే కొద్దిగా ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే 1-2 మార్క్స్ అయితే వెళ్తాయి కదా. సో దట్స్ వై అలాగైతే చెప్తున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇదైతే టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. సో టెలిగ్రామ్లో చూసినట్లయితే మీరు ఈజీగా మీరైతే ఒక పీడిఎఫ్స్ అనేది పొందొచ్చు అనమాట. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అండ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో 1 డే ప్రిపరేషన్ ప్లాన్ అన్నది సో ఇవి ఒకటి మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది. అండ్ కొన్ని మోడల్ పేపర్స్ కూడా చూసుకోండి. మోడల్ పేపర్స్ కూడా నేను అక్కడ టెలిగ్రామ్లో అయితే సెండ్ చేస్తాను. మోడల్ పేపర్స్ చూసుకోండి. అండ్ లాస్ట్ ఇయర్వే మ్యాక్సిమం ఇయర్ కూడా అంటే రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవైతే చూసుకొని మీరైతే మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేసుకోండి గైస్, ఓకేనా. సో ఇప్పుడైతే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. అండ్ ఇవన్నీ మీరు రాశాక మీకు యూజ్ అనేది అయిందా లేదా, అలాగే సో ఎగ్జామ్ అయిపోయాక మీరు ఎగ్జామ్ అనేది ఎలా రాశారు, 98+ మార్క్స్కి రాశారా లేదా, సో మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేశారా లేదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలంటే స్కోరింగ్ కోసం ఈ యొక్క సాంస్క్రిట్ మాత్రమే కదా. సో దట్స్ వై మీరైతే ఇవన్నీ చూసేసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకుంటే ఈ వీడియో అనేది చివరి దాకా చూసినందుకు లవ్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.